Hi friends, this is Surya Prabha. My channel name is Connect with KSP. Please subscribe my channel. Today's topic is how to overcome the depression in student life. స్టూడెంట్ లైఫ్లో వచ్చే ఒత్తిడిని జయించటం ఎలా. సెకండ్ కాన్సెప్ట్ ఈజ్ హౌ టు బీ బ్రేవ్ అండ్ కరేజ్ ఇన్ స్టూడెంట్ లైఫ్. స్టూడెంట్ లైఫ్లో ధైర్యంగా ఉండటం ఎలా. ఈ రెండు కాన్సెప్ట్స్ని ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ టాపిక్, హౌ టు ఓవర్కమ్ డిప్రెషన్. స్టూడెంట్ లైఫ్లో వచ్చే ఒత్తిడిలు ఏ విధంగా ఉంటాయి, హౌ టు సాల్వ్ ఇట్, హౌ టు ఓవర్కమ్ ఇట్. సో ఫస్ట్ వన్, life is a problem, solve it. That means solution is there. Life is a problem, solve it. That is solution is there. Second one, life is a game, play it until you reach your goal. That is you can do it. Life is a game, play it until you reach your goal. That is you can do it. And life is a journey. Life is a journey. జీవితం అనేది ఒక యాత్ర. సో ఇది కడ వరకు, లాస్ట్ స్టెప్ వరకు వీ హ్యావ్ టు ప్రొసీడ్. ఇన్ విచ్ వే వీ కెన్ ప్రొసీడ్. జీవితం అనేది ఒక యాత్ర. ఇది చివరి వరకు సాగించాలి. ఎలా? అన్ని ఒత్తిడిని జయించుకుంటూ ఎలా జయించాలి. అన్ని జన్మల కన్నా మానవ జన్మ గొప్పది అంటారు కదా. అన్ని జన్మల కన్నా మానవ జన్మ గొప్పది. ఎందుకని? అన్ని జన్మల కన్నా మానవ జన్మ గొప్పది. ఎందుకని? మానవుడు, హ్యూమన్ బీయింగ్, ఈ లోకంలో సాధించలేది ఏదీ లేదు. ఈ లోకంలో సాధించలేనిది ఏదీ లేదు. భగవంతుడు ఆ విధంగా మనిషికి ఉన్నతమైన జ్ఞానాన్ని ప్రసాదించాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే దాన్ని ఉపయోగించుకోవలసిన రీతిలో, అంటే యూజ్ చేసుకోవాల్సిన రీతిలో యూజ్ చేయటం లేదు. ఇన్ స్టూడెంట్ లైఫ్, ఇన్ కిడ్స్ లైఫ్, ఇన్ ఓల్డ్ ఏజ్ లైఫ్, ఇన్ మిడిల్ లైఫ్ ఆల్సో. ఇన్ వీటిని, ఈ ఇచ్చిన జ్ఞానాన్ని మనము ఉపయోగించుకోవటం లేదు. అది అసలు సిసల నిజమైన ప్రాబ్లం. అది ఒరిజినల్ ప్రాబ్లం. Therefore we are going to face depression in our life. We are going to face depression in our life. So many depressions are there in the world. In student life, in kids life, so many depressions are there. సో లైఫ్లో చాలా డిప్రెషన్స్ ఉంటాయి. కానీ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఫ్యూ డిప్రెషన్స్ ఇన్ స్టూడెంట్ లైఫ్. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఫ్యూ, 1 or 2 డిప్రెషన్స్ ఇన్ స్టూడెంట్స్ లైఫ్. చదువుకునే టైంలో స్టూడెంట్స్ ఫేస్ చేసే డిప్రెషన్స్ ఏంటి అనేవి కొన్నిటిని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ ఎగ్జామ్స్ ఒత్తిడి. ఎగ్జామ్స్ యొక్క ఒత్తిడి. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ డిప్రెషన్. ఎందుకు ఎగ్జామ్స్ ఒత్తిడిని ఫేస్ చేయాల్సి వస్తుంది స్టూడెంట్స్ లైఫ్లో? స్మాల్ కిడ్స్ ఆల్సో ఫేసింగ్ దిస్ ఎగ్జామినేషన్ డిప్రెషన్. అండ్ బీటెక్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ బీటెక్ స్టూడెంట్ అప్ టు 10th class you are okay, intermediate also you are okay, but in btech life you are facing so much of examinations depression. ఎందుకు అలా చేయవలసి వస్తుంది? I want to explain 3 reasons for that. First one is discipline, second one is respect, third one is responsibility. First one is discipline. Discipline means, what is discipline? Dressing sense is discipline, way of sitting is discipline, way of talking is discipline, way of moving is also discipline. In all aspects we should be in discipline. సో ఎగ్జామ్స్ ఒత్తిడి గురించి కదా నేను మాట్లాడుతుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే డిసిప్లిన్ ఏంటి? క్లాసెస్ షుడ్ బి రెగ్యులర్. యూ షుడ్ బి అటెండ్ టు ద క్లాసెస్ రెగ్యులర్లీ. దిస్ ఈజ్ ఫస్ట్ డిసిప్లిన్.
whenever you are in student period, student life, you have to face exams depression, then it should be overcome by discipline. In that, classes should be regular and punctual, sincere. So sincerity and regularity is very important to the classes. Next one is, nowadays we are in the corona problem, so we have to listen the classes in online. So online classes is also very very important. So online classes మీరు half-life class you should be listen, assignment you should write, sleep test you should write, mid exams you should write properly. ఇవన్నీ సరిగా చేయకపోవడం డిసిప్లిన్ లేకపోవడం. దేర్ ఫోర్ యూ హ్యావ్ టు ఫేస్ ఎగ్జామ్స్ డిప్రెషన్. సో డిసిప్లిన్లో classes should be regular, online classes, nowadays technology, you should be listen, offline classes, assignment you should write, sleep test you have to face, mid exams write properly. ఇవన్నీ ఎందుకు చేయరు అంటే డిసిప్లిన్ లేదు. Therefore you have to face exams depression. You have to face exams depression. Second thing is respect. Respect is also very very important. Nowadays this is very lost. So whom should we respect? You should respect God first of all, then second God parents, next third God teachers, next elders. So ఇది ల్యాక్ అయినప్పుడు ఆటోమేటిక్గా లైఫ్ పీరియడ్ చేంజ్ అయిపోతుంది. సో యూ షుడ్ రెస్పెక్ట్ ఆల్ పీపుల్. Respect God, parents, teachers, elders, so that you can overcome examination depression. సో వీళ్ళందరినీ మీరు రెస్పెక్ట్ చేయడం అంటే ఇచ్చిన వర్క్ చేస్తారు. దట్ ఈస్ రెస్పెక్ట్. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ. సో దిస్ ఈజ్ ఆల్సో ఇన్ స్టూడెంట్ లైఫ్ అండ్ ఫేస్ ఎగ్జామ్స్ depression, very very important. Responsibility, nowadays this is very lack to the students from the childhood onwards. From the intermediate you are very good, but BTech level you should have no responsibility to the classes, writing the notes, records, labs, all facing exams also you have no responsibility. So responsibility is also very very important to face, to overcome that examination depression, whether I have to face or I have to I get good marks or not, like that you may feel. సో ఇవన్నీ డిప్రెషన్ కిందే వస్తాయి. సో రెస్పాన్సిబిలిటీ, దేని పట్ల రెస్పాన్సిబిలిటీ? ఎడ్యుకేషన్. యూ షుడ్ బి ఫీల్ వెరీ రెస్పాన్సిబుల్. Today's work is like this, so I have to complete. If you have response, you can complete that work. Parents, responsible when they are weak, when they are tired, when they are hopeless, you should respect them. Teachers, you should respect teachers also. Elders, you should respect elders also. Whenever you get all these qualities, automatically you get that you can overcome some type of depressions in your life. సో ఎగ్జామినేషన్ ఒత్తిడిని ఓవర్కమ్ చేయాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ డిసిప్లిన్, నెక్స్ట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ రెస్పెక్ట్, అండ్ థర్డ్ వన్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. ఈ మూడింటిని పాటిస్తే మీరు ఎగ్జామ్స్ యొక్క ఒత్తిడిని ఓవర్కమ్ చేయగలరు. ఈ మూడింటిని పాటిస్తే ఎలా చేయగలము అనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకని అంటే మనం ఇవన్నీ ఫాలో అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఒత్తిడి అనేది ఉండదు. పెద్దలను చూస్తాం, తర్వాత మనము టీచర్స్ని రెస్పెక్ట్ చేస్తాం, డిసిప్లిన్ కలుగుతాం, ఆల్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. దెన్ వేర్ ఈస్ ద టైమ్ ఫర్ డిప్రెషన్? నో టైమ్. సో డిప్రెషన్, యూ వోంట్, యువర్ మైండ్ ఈజ్ వెరీ రిలాక్సేషన్ మోడ్. సో ఒత్తిడిని జయించాలి అంటే యువర్ మైండ్ షుడ్ బి ఇన్ రిలాక్సేషన్ మోడ్, ఎస్పెషల్లీ ఇన్ ఎగ్జామ్ స్టడీ. నౌ-a-days 1 exams, 1-2 exams are immediately coming. సో డోంట్ గెట్ డిప్రెషన్. ఎగ్జామ్స్ ఒత్తిడికి వెళ్ళకండి. సో యువర్ మైండ్ షుడ్ బి రిలాక్స్డ్ పొజిషన్. ఎప్పుడు వస్తుంది అది? ఇవన్నీ రెగ్యులర్గా, పంక్చువల్గా, సిన్సియర్గా, రెస్పాన్సిబిలిటీగా, రెస్పెక్టబుల్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఒత్తిడిని జయించగలరు. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ ఒత్తిడి, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ పీరియడ్. బాయ్స్ ఫ్రెండ్షిప్, గర్ల్స్ ఫ్రెండ్షిప్. సో ఈ రోజుల్లో ఈ ఫ్రెండ్షిప్కి ఈ టైప్ ఆఫ్ ఒత్తిడికి కారణం అవడానికి మెయిన్ థింగ్ ఏంటంటే అందంగా ఉండటం,
అందంగా ఉన్నాం కష్టమే, బ్యూటీ లేకపోయినా కష్టమే, బాగున్నా కష్టమే, బాగోలేకపోయినా కష్టమే, ఫ్రెండ్స్ ఉన్నా కష్టమే, ఫ్రెండ్స్ లేకపోయినా కష్టమే, మనీ ఉన్నా కష్టమే, మనీ లేకపోయినా కష్టమే. సో దీనివల్ల మనము ఈ టైప్ ఆఫ్ ఒత్తిడికి గురవుతున్నాము. వాట్ ఈస్ ఎ ఫ్రెండ్? అసలు ఫ్రెండ్ అంటే ఏంటి? లివ్ టుగెదర్, షేరింగ్ ప్రాబ్లం, సాల్వింగ్ ప్రాబ్లం, ఎంజాయింగ్ ద ఎన్విరాన్మెంట్. సో వాట్ ఈస్ ఎ ఫ్రెండ్? live together, sharing problem, solving problem, enjoy the environment. ఇది ఫ్రెండ్ యొక్క డెఫినిషన్. బట్ నౌ డేస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రెండ్ either boyfriends or girlfriends is changed. So meaning is totally changed, corrupted. The meaning is corrupted by the improved technology. Nowadays boyfriends లేకపోతే girls కష్టం, గర్ల్ ఫ్రెండ్స్ లేకపోతే బాయ్స్ కష్టం. దట్ ఈస్ ద ఫ్రెండ్షిప్ నౌడేస్ డెవలపింగ్. సో దే ఆర్ యూటిలైజింగ్ దట్ సాల్. నో సొల్యూషన్, నో మీనింగ్ ఎట్ ఆల్. ఫ్రెండ్షిప్ ఈజ్ నో మీనింగ్ ఎట్ ఆల్. గర్ల్ ఫ్రెండ్ లేకపోతే బాయ్స్ ఫీల్ అవుతూ ఉంటారు, బాయ్ ఫ్రెండ్ లేకపోతే గర్ల్స్ ఫీల్ అవుతారు. ఇది భయంకరమైన ఒత్తిడి, ఫ్రెండ్షిప్ అనే ఒత్తిడి. సో చాలా భయంకరమైన ఒత్తిడి ఇది. స్టూడెంట్ లైఫ్లో వచ్చే ఒత్తిడి, ఏదైనా బాయ్స్కి కానీ గర్ల్స్ కానీ. హౌ టు ఓవర్కమ్, దీన్ని ఎలా జయించగలరు? ఈ ఒత్తిడి, ఫ్రెండ్షిప్ అనే ఒత్తిడి, బాయ్ ఫ్రెండ్షిప్ కానీ గర్ల్ ఫ్రెండ్షిప్ కానీ ఎలా జయించగలరు? ఎప్పుడైతే మన గోల్స్, డెసిషన్స్, మన ఇల్లు, మన పేరెంట్స్, మన సిస్టర్స్, మన బ్రదర్స్, గ్రాండ్ పేరెంట్స్ ఇవన్నీ బంధాలు కలిగి ఉంటామో అప్పుడు మనము ఈ ఫ్రెండ్షిప్ ఒత్తిడిని ఓవర్కమ్ చేయాలి. ఏమేమి ఉండాలి? మన గోల్స్ ఉండాలి, డెసిషన్ ఉండాలి. ఈ కోర్స్ తీసుకున్నాం, గోల్స్, డెసిషన్ ఉండాలి, ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, గోల్స్, ఈ సబ్జెక్ట్ చదవాలి, గోల్స్, మన ఇల్లు, నెక్స్ట్ పేరెంట్స్, సిస్టర్స్, బ్రదర్స్, గ్రాండ్ పేరెంట్స్ ఇవన్నీ బంధం కలిగి ఉండాలి. ఇవన్నీ బంధం కలిగి ఉండకపోతే కనుక ఈ ఒత్తిడిని జయించడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి ఇవన్నీ బంధం కలిగి ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ ఒత్తిడిని జయించడానికి గివ్ ఇంపార్టెన్స్. ఎవరెవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? గివ్ ఇంపార్టెన్స్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ సేవియర్, దట్ ఈస్ గాడ్. నెక్స్ట్ ఇంపార్టెన్స్ టు పేరెంట్స్, నెక్స్ట్ ఇంపార్టెన్స్ టు గ్రాండ్ పేరెంట్స్, సిస్టర్స్, బ్రదర్స్. సో ఇంట్లో ఎవరిని లెక్క చేయకుండా ఉంటాం. సో దీనివల్ల బయట ఎన్విరాన్మెంట్కి ఫోకస్ అవుతాం, ఫ్రెండ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. సో దానివల్ల ఒత్తిడి అనేది, ఫ్రెండ్స్ ఒత్తిడి, ఏదైనా గర్ల్ ఫ్రెండ్స్ కానీ బాయ్ ఫ్రెండ్స్ కానీ ఒత్తిడి అనేది గురవుతూ ఉంటాము. ఓకేనా? నెక్స్ట్ లగ్జరీ లైఫ్కి అలవాటు పడకూడదు. సో ఫ్రెండ్స్ ఒత్తిడిని ఓవర్కమ్ చేయాలి అంటే మెయిన్ థింగ్ ఈజ్ లగ్జరీ లైఫ్కి, లగ్జరీ లావిష్గా ఎట్లా పడితే అట్లా బిహేవ్, లగ్జరీ లైఫ్కి అలవాటు పడకూడదు. నెక్స్ట్ మన యాంబిషన్స్, కోరికలు ఇష్టం వచ్చినట్లు ఉండకూడదు, కోరికలు తగ్గాలి. నెక్స్ట్ గురి గమ్యం కలిగి జీవించాలి, గోల్స్, గురి గమ్యం కలిగి జీవించాలి. నెక్స్ట్ హ్యాబిట్స్, అలవాట్లు, పద్ధతులు మారకూడదు. ఇంట్లో ఉన్నవన్నీ మర్చిపోతారు. ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ దొరికితే గర్ల్ ఫ్రెండ్ దొరికితే బాయ్స్, వాళ్ళు ఓన్లీ లగ్జరీ లైఫ్ కావాలి. అందుకని ఈ టైప్ ఆఫ్ ఒత్తిడి అనేది గురి అవుతూ ఉంటారు. సో ఫ్రెండ్షిప్ ఒత్తిడి స్టూడెంట్ లైఫ్లో వెరీ యూ హ్యావ్ టు చూస్ దట్ బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్స్ మీనింగ్ చెప్పాను కదా. వాట్ ఈస్ ఎ ఫ్రెండ్? లివ్ టుగెదర్, సాల్వింగ్ ద ప్రాబ్లం, షేరింగ్ ద ప్రాబ్లం, ఎంజాయ్ ద ఎన్విరాన్మెంట్. ఇవి ఉండాలి అంటే ఇవన్నీ మనకి పోవాలి. మైనస్లన్నీ మనం తీసేసుకుంటే ఫ్రెండ్స్ ఒత్తిడి అనేది మనము కొంతవరకు మెయింటైన్ చేయగలము. సో ఫస్ట్ టాపిక్ ఈజ్ హౌ టు ఓవర్కమ్ డిప్రెషన్ జయించడం ఎలా అనేది చెప్పాను. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ కరేజ్, ధైర్యం. స్టూడెంట్ లైఫ్లో at the age of 18 to 25 you have courage. సో కరేజ్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ కరేజ్? వీక్ పర్సన్ని స్ట్రాంగ్ పర్సన్గా చేయడం, దట్ ఈస్ కరేజ్. ధైర్యం చెప్పడం. ఇప్పుడు దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. లివింగ్ హ్యూమన్ బీయింగ్కి కరేజ్ అనేది ఎప్పుడు కూడా ఉండాలి. కరేజ్ అంటే వీక్ పర్సన్ని స్ట్రాంగ్ పర్సన్ చేయడం. Now the meaning of courage is changed. This courage is also changed. What is that? Turned into confidence or overconfidence. Now the students have overconfidence.
Overconfidence is there, not confidence. Courage is not there, overconfidence. That's courage is also corrupted. So from childhood onwards, small children also, kids also, they're brought up like this happening. ఓవర్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ దే ఇది ఎలా వస్తుంది ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ దట్ కరేజ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఈజ్ గెటింగ్ ఎలా వస్తుంది దేర్ బ్యూటీ వాళ్ళకున్న అందాన్ని బట్టి దేర్ కలర్ తెల్లగా ఉంటే లాంగ్ హెయిర్ ఉంటే హైట్ ఉంటే సన్నగా ఉంటే స్ట్రక్చర్ ఉంటే సో ఈ బ్యూటీని బట్టి వచ్చేస్తుంది ఓవర్ కాన్ఫిడెన్స్ కంప్లెషన్ స్కిన్ కంప్లెషన్ బట్టి కూడా నెక్స్ట్ మనీ డబ్బు ఉంటే దిస్ ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అందుకే కదా బీటెక్ డిగ్రీని ఎనీ డిగ్రీ కెన్ బై విత్ మనీ కదా నో వాల్యూ క్యాష్ మనీ క్యాష్ క్యాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఆల్సో యూజింగ్ nowadays students are using influence instead of getting courage and confidence they are getting overconfidence by influence. So this is thing happening in their home itself. Parents, grandparents are making them students from the childhood ఓవర్ కాన్ఫిడెన్స్ని చేస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ దిస్ కరేజ్ దే బ్రాట్ అప్ బై ఓవర్కమ్. కరేజ్ రావడానికి బదులు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. దిస్ లీడ్స్ టు ప్రౌడిష్నెస్ అనేది వస్తుంది. కరేజ్ అంటే ఏంటి? వీక్గా ఉన్నప్పుడు మనం వాళ్ళని స్ట్రాంగ్ చేయడం, భయం కలిగినప్పుడు డోంట్ గెట్ ఫియర్, ఐ ఆమ్ విత్ యూ అని చెప్పడము. ఎగ్జామ్స్ అప్పుడు ధైర్యంగా ఉండండి. ఇవి ఇంటర్మీడియట్ సెట్ కానీ ప్రాక్టికల్స్ కానీ టెన్షన్ పడుతూ ఉంటారు కొంతమంది పిల్లలు. అప్పుడు ధైర్యం చెప్పాలి, ఏదో టీచర్ వల్ల కానీ పేరెంట్స్ వల్ల కానీ ఫ్రెండ్స్ వల్ల కానీ. అప్పుడు మనకు ఫ్రెండ్స్ అవసరం ధైర్యం చెప్పడం కోసం. తర్వాత ఆపరేషన్ క్రిటికల్ కండిషన్స్ వల్ల ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి డోంట్ గెట్ ఫియర్, డోంట్ బీ కరేజ్, బీ బ్రేవ్, బీ హోప్ అని మనం చెప్పాలి. నెక్స్ట్ డెత్ యాక్సిడెంట్స్ అయినప్పుడు, స్పాట్ డెడ్ అయినప్పుడు సరౌండింగ్స్ వాళ్ళని ఎన్విరాన్మెంట్లో కూడా ఈ టైప్ ఆఫ్ కరేజెస్ మనం డెవలప్ చేయాలి. డెత్ యాక్సిడెంట్స్, నెక్స్ట్ కాలేజ్లో సీట్ రానప్పుడు, మెడిసిన్ సీట్ రానప్పుడు, ఇంజనీరింగ్ సీట్, దీస్ ఆర్ వెరీ కదా యూ కెన్ బై విత్ మనీ. సో కాలేజ్లో సీట్ అనేది నాట్ ఏ క్రైటీరియా. సో ఇవన్నీ లేనప్పుడు మనం హోప్, కరేజ్, కాన్ఫిడెన్స్ కలిగి ఉండాలి. దిస్ ఈజ్ కరేజ్. సో ఫస్ట్ థింగ్ ఇది. సో today's topic is how to overcome depression in students' life, and second concept is how to be brave and courage in all aspects. Those two topics I explained today. So thank you friends. My channel name is KSP, Connect with KSP. Please subscribe, share, comment. Thank you for watching my channel. My channel name is Connect with KSP. Subscribe it. Thank you once again.